ఆలయం గురించి. ఈ ఆలయం హిందూ విశ్వాసాల ప్రకారం ప్రారంభాలకు అధిపతిగా పరిగణించబడే గణేశుడికి అంకితం చేయబడింది. సాంప్రదాయ కాలంలో భగవంతుడిని చింతాహరన్ అని పిలుస్తారు. అంటే అన్ని చింతలు మరియు ఉద్రిక్తతలను తొలగించేవాడు. ఈ ఆలయం భగవంతుని మందిరం వద్ద తమ అన్ని చింతలను తొలగించుకోవడానికి వచ్చే ప్రజలతో నిండి ఉంటుంది. ఆలయం లోపల గర్భగృహంలో గణేశుడి ప్రతిమ ఉంటుంది. ప్రధాన విషయం ఏమిటంటే, ఈ విగ్రహం ఇతర విగ్రహాల మాదిరిగా కాకుండా స్వయంగా వ్యక్తమైంది గా భావించబడుతుంది. ఈ ప్రదేశం గణేశుడి ఇద్దరు భార్యలు, రిద్ధి మరియు సిద్ధిలచే పూజించబడుతుంది. వీటిని భగవంతునికి ఇరువైపులా ఉంచారు. ఆలయం దాని సమీపంలో విష్ణువు విగ్రహాన్ని కూడా కలిగి ఉంది. ఇక్కడ గణేశుడు మరియు విష్ణువును కలిసి గొప్ప భక్తితో పూజిస్తారు. చింతమన్ గణేష్ ఆలయం సమావేశ మందిరంలో ఉంచబడిన దాని కళాత్మకంగా చెక్కబడిన స్తంభాలను కలిగి ఉంది. ఆలయం యొక్క పురాతన పవిత్రత నేటికీ సంరక్షించబడింది. ఈ మందిరం పట్ల భక్తుల నమ్మకం దీనిని మరింత పవిత్రం చేస్తుంది. గణేశుడి దయగల ఆశీస్సులు పొందడానికి ప్రజలు ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. ఆలయ చరిత్ర. చింతామన్ గణేష్ ఆలయం 11 నుంచి 12 శతాబ్దాల నాటి జలప్రళయానికి ముందు నాటి దేవాలయం. ఈ పురాతన ఆలయం అత్యంత గౌరవనీయమైనది మరియు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్, మాల్వా లోని పరమారాస్ పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. చింతామణి గణేష్ మందిరం పూర్తిగా రాతితో నిర్మించబడింది. ఆలయం యొక్క రూపాన్ని చూస్తే అది చరిత్రపూర్వ కాలానికి చెందినదని సూచిస్తుంది. అయినప్పటికీ ఆలయం దాని ఆకర్షణను కోల్పోలేదు. వాస్తవానికి ఇది దాని పురాతన మూలంతో ప్రత్యేకంగా మారింది. భక్తులు పురాణాలలో చెప్పబడిన చింతామణి ఒక మాయారాయి. ఇది మన కోరికలను వెంటనే తీరుస్తుంది. ఈ ఆలయంలోని గణేష్ చింతామణి రాయి లాంటివాడు కాబట్టి భక్తితో అడిగినప్పుడు వారి కోరికలను తీరుస్తాడు. అందుకే భక్తులు ఆయనను చింతామన్ గణేష్ అని పిలుస్తారు. భక్తుల అన్ని చింతలను, దుఃఖాలను తొలగిస్తాడు కాబట్టి ఆయనను చింతాహరన్ గణేష్ అని కూడా పిలుస్తారు. ఉజ్జయిని చుట్టుపక్కల ప్రజలు తమ వివాహానికి మొదటి ఆహ్వానాన్ని ఈ గణేష్కు ఇస్తారు. వివాహంలో ఉన్న అన్ని అడ్డంకులను ఆయన తొలగించి జంటను ఆశీర్వదిస్తాడని నమ్ముతారు. కొత్త వాహనాలను ఈ ఆలయానికి తీసుకువెళతారు, తద్వారా వాటిపై స్వారీ చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇక్కడి దేవతను సాంప్రదాయకంగా చింతాహరన్ గణేష్ అని పిలుస్తారు. అంటే ప్రాపంచిక ఆందోళనల నుండి విముక్తిని నిర్ధారించేవాడు అని అర్థం కాబట్టి భక్తులు ఈ ఆలయానికి గుమిగూడతారు. ప్రస్తుత చింతామన్ గణేష్ గర్భగుడి చాలా పురాతనమైనది. రిద్ధి మరియు సిద్ధి అనే ఇద్దరు దేవతలు గణేష్ విగ్రహానికి రెండు వైపులా ప్రతిష్ఠించబడ్డారు. సాంప్రదాయకంగా దీనిని చింతామన్ గణేష్, ప్రాపంచిక ఆందోళనల నుండి విముక్తిని హామీ ఇచ్చేవాడు స్థానంగా పిలుస్తారు మరియు చైత్ర మాసంలో ప్రతి బుధవారం నాడు ప్రార్థనలు చేయడానికి ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. ఆలయ అసెంబ్లీ హాలులోని కళాత్మక స్తంభాలు పర్మార్ కాలానికి చెందినవి. ఈ ఆలయాన్ని అహల్యాదేవి హోల్కర్ నీటి ట్యాంక్ మరియు సరిహద్దు గోడతో పునరుద్ధరించాడు. ఆలయానికి ఎలా చేరుకోవాలి? వాయుమార్గం ద్వారా ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం ఉజ్జయినికి సమీపంలోని విమానాశ్రయం. ఇది 55 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇండోర్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ దేశీయ విమానయాన సంస్థల ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఇండోర్ ఎక్కువగా జైపూర్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భోపాల్ మరియు చెన్నై వంటి ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది. ఇండోర్ విమానాశ్రయం నుండి ఉజ్జయిని నగరానికి టాక్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ధర దాదాపు రూ.1000. అంతర్జాతీయ సందర్శకులు ఢిల్లీ 800 కిలోమీటర్లు లేదా ముంబై 655 మీ. విమానాశ్రయం నుండి ఇండోర్కు కనెక్టింగ్ విమానాలను పొందవచ్చు. 2 రైల్వేల ద్వారా ఉజ్జయిని నగరంలో జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది పశ్చిమ రైల్వే జోన్లో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లకు బాగా అనుసంధానించబడి ఉంది. భోపాల్, ఇండోర్, పూణే, మాల్వా, ఢిల్లీ మరియు అనేక ఇతర నగరాలకు ప్రత్యక్ష రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. 3
రోడ్డు మార్గం ద్వారా ఉజ్జయిని రాష్ట్ర రోడ్డు రవాణా ప్రజా బస్సు సర్వీసులతో బాగా అనుసంధానించబడి ఉంది. ఇండోర్ 55 కిలోమీటర్లు, గ్వాలియర్ 450 కిలోమీటర్లు, అహ్మదాబాద్ 400 కిలోమీటర్లు మరియు భోపాల్ 183 కిలోమీటర్లు నుండి ఉజ్జయినికి ఆలయాన్ని సందర్శించడానికి సాధారణ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ మరియు డీలక్స్ ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సు ఛార్జీకి మీకు దాదాపు రూ. 3, రూ. 4. ఇది ఉజ్జయిని నగరం యొక్క నైరుతి మూలలో ఉంది.